తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఓట్లను లెక్కిస్తున్నారు. 136 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఓటింగ్. ఇక మొదటిగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కించారు. దాంట్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇక తర్వాత ఈ సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు 23 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానాలు కైవసం చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలు కైవసం చేసుకుంది. దాదాపుగా ఓట్ల లెక్కింపులు కానివ్వండి, పురపాలక వార్డు టేబుల్, నగరపాలికలో అయితే డివిజన్ టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. దాదాపుగా దీని ఫలితాలు ఇప్పటికే సగభాగం పూర్తయ్యాయి. ఇంకా తుది ఫలితాలు అయితే సాయంత్రం వరకు పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఇటు బీఆర్ఎస్తో పాటు ఇటు జనసేన పార్టీ, ఎంఐఎంలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇటు బీజేపీ. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ అయితే హవా కొనసాగుతుంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలు అయితే గెలుస్తూ వస్తుంది. మున్సిపల్ ఎన్నికలపై వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇప్పటి వరకు వరంగల్ వ్యాప్తంగా వచ్చినటువంటి ఏదైతే మున్సిపల్ ఫలితాలపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని హవా కొనసాగిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇటు వెనక నుంచి పోటీ చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఎన్ని వార్డులు కైవసం చేసుకుంది, ఎన్ని మున్సిపల్ స్థానాలు కైవసం చేసుకున్నాయి? చూసినట్టయితే ఈ రోజు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీలకు కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టారు. చూసినట్టయితే ఇప్పటికి వచ్చిన రిజల్ట్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ధీటుగా కాంగ్రెస్ పోటీ పడుతుంది. మనం చూడవచ్చు. చూసినట్టయితే కౌంటింగ్ మొదలైపోతుంది. 8 గంటల నుంచి బాగా దింపారు. ఈ జనవరి 28వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ 30వ తేదీ వరకు ముగిసింది. ఆ తర్వాత నామినేషన్ పరిశీలన, అభ్యర్థుల విత్డ్రాలు ప్రక్రియ మొదలైంది. పూర్తయిన తర్వాత 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 9 వరకు ప్రచారాలు జోరుగా సాగాయి. సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగిసినాక వీళ్ళు ఓటర్లను అంటే ధాన్య అన్ని విధాల ఓటర్లను ముప్పు పొందడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు మాత్రం ఎంతమంది అభ్యర్థులు వచ్చినా చిరునవ్వుతో వాళ్ళకు స్వాగతం పలికారు. తర్వాత ఏదైతే 11వ తారీఖున 11వ తారీఖు నాడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పోస్టల్ బాక్స్ లో భద్రపరిచారు. అది ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎక్కువ ఉన్న 12 మున్సిపాలిటీలో ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ కనబడుతుంది. ఆ తర్వాత సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ కనబడుతుంది. ఎలా మొదలైంది అంటే ఈ రోజు ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేశారు. మొదటగా పోస్టు బ్యాలెట్లు లెక్క పెట్టారు. ఆ తర్వాత లెక్కింపు కోసం గోప్యత పాటించడం కోసం అన్ని బాక్సులు అంటే వార్డు వైజ్ బాక్సులు అన్నింటినీ కలిపి డ్రమ్లో కలిపిన తర్వాత లెక్క పెట్టడం మొదలు పెట్టారు. ప్రతి రౌండ్ లో 1000 బ్యాలెట్ పేపర్లను 40 బండిల్ చొప్పున టేబుల్ కు పంపిణీ చేశారు. పరిశీలన తర్వాత ప్రతి ఓటును ఏజెంట్ చూపించిన తర్వాత కన్ఫర్మ్ అయినాకనే వాటిని కట్టడం జరుగుతుంది. అభ్యర్థి ఓట్లను 100 చొప్పున బండిల్స్ కట్టి వాటిని రిజర్వ్ చేసి పక్కన పెడతారు. ఆ తర్వాత అది ఏవైతే అనుమానాస్పదంగా ఉన్న ఓట్లు అయితే ఉంటాయో అది ఆర్ఓ నిర్ణయం మీద ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత విజేత సంతకం తీసుకుని అప్పచెప్పడం జరుగుతుంది. కృష్ణ, ప్రస్తుతం ఉన్నటువంటి వార్తల ప్రకారం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వార్డుల సంఖ్యలో కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం అక్కడ ఎవరైతే గెలిచారో ఆ అభ్యర్థులు సంబంధించినటువంటి వారిని కూడా ఎక్కడ కూడా వాళ్లకు సర్టిఫికేట్లు జారీ చేసేటువంటి అవకాశం లేకుండా కొన్ని పార్టీలు వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో ఫలితాలు హంగుగా ఏర్పడే ఫలితాలు బట్టి కానివ్వండి, కొన్ని చోట్ల ఫలితాలు వరంగల్ వ్యాప్తంగా కొంతమందిని ఇప్పటికే ఆ గెలిచిన అభ్యర్థులు ఎవరైతే వార్డు అభ్యర్థుల్ని వాళ్ళు వేరే చోటకు తరలించారు వరంగల్లో ఎక్కువగా అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలను అప్డేట్ ఉందా? ఎక్కువ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. చూసినట్టయితే బీఆర్ఎస్ ఎక్కువ స్టేషన్ గంటల్లో ఫామ్లు ఉందని చెప్పవచ్చు. అక్కడ ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి జాగ్రత్తగా అంటే పార్టీకి ఎంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు జంప్ కాకూడదు. మున్సిపల్ మేమే కైవసం చేసుకోవాలన్న ముందు జాగ్రత్త చర్యగా గెలిచిన అభ్యర్థులను వెంటనే పోలింగ్ బూత్లకు తీసుకెళ్లి
జాగ్రత్తగా దాచి చూసుకుంటున్నారు. వర్ధన్నపేటలో 18 వార్డులు ఉన్నాయి. 18 వార్డులో కానీ ఇప్పటికైతే 8 రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ 3 రాగా టీఆర్ఎస్ 4 వచ్చింది, ఒకటి ఇండిపెండెంట్ వచ్చింది. నరసంపేటలో చూసినట్టయితే 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు కానీ 10 అయితే విజేతలను ప్రకటించినారు. దీంట్లో నర్సంపేటలో 7 కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఒకటి సిపిఐ. పరకాలు చూసినట్టయితే పరకాలలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులు కానీ కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 2, బీజేపీ 3. ఇక మొదలు చూసినట్టయితే మొదలు 20 వార్డులకు కానీ 9 ప్రకటించడం జరిగింది. 9లో 7 కాంగ్రెస్ వచ్చినాయి, 2 బీఆర్ఎస్ వచ్చినాయి. భూపాలపల్లిలో 30 వార్డులకు గాను 6 ప్రకటన జరిగింది. దాంట్లో 1 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ. తెలంగాణ చూసినట్టయితే తెలంగాణ 30లో ఇప్పుడైతే 13 డిక్లేర్ అయినాయి. డిక్లేర్ దాంట్లో 5 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 2 ఇండిపెండెంట్ వచ్చాయి. స్టేషన్ గన్పూర్ చూసినట్టయితే స్టేషన్ గన్పూర్లో 18 వార్డులు ఉన్నాయి. 18 కానీ 14 డిక్లేర్ అయింది. 14లో 9 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 2 ఇండిపెండెంట్ వచ్చాయి. తొర్రూరు చూసినట్టు తొర్రూరులో 16 ఉండగా 16లో కాంగ్రెస్ 6 కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 10 కైవసం చేసింది. దీన్ని బట్టి తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమైందని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ వైపు పోవాల్సిందే కోరుతున్నాం. ఎగ్జిట్ వైపు అయితే కృష్ణ, ప్రస్తుతం ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో ఆ గెలిచిన అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, బయట ఎటువంటి కోలాహలమైన వాతావరణం కానివ్వండి, ఇటు బాణసంచా కానివ్వండి, ఇలాంటి చేయకూడదు అనేటువంటి నిబంధనలు ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా ఇటు వరంగల్ వ్యాప్తంగా కొన్ని ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేస్తున్నట్టు కొన్ని విజువల్స్ కూడా వస్తూ ఉన్నాయి. అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయలేదా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏదైతే పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి ఏదైతే 100 మీటర్ల దూరంలో నిషేధిత ఆజ్ఞలు ఉన్నాయి, 144 సెక్షన్ ఉంది. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది గెలిచిన ఉత్సాహంలో 100 మీటర్ల తర్వాత ఏదైతుందో అక్కడ బాణ సంఖ్యలు పేల్చడం కానీ, కీలకాలు దిద్దుకోవడం కానీ, కేరింతలు పెట్టడం జరుగుతుంది. అయినా కానీ పోలీసులు మాత్రం వాళ్ళని చెదరగొట్టారు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ కృష్ణ, రైట్, థ్యాంక్ యూ.